మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు 68 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదల అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మెదక్ పట్టణంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 100 మందికి హెల్మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి అవగాహన కూడా కల్పించడం జరిగింది. అదే కాకుండా మరి దాదాపు 68 మందికి ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ పట్టాలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మెదక్ పట్టణాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.